ప్రిన్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10 వరకు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. గోల్డ్ రేట్లు అలాగే డాలర్ రేటు ఈ రెండు కూడా చాలా సంయుక్తంగా ముందుకెళ్తూ ఉంటాయి. ఏది ఎప్పుడు పెరుగుతుందో అనేది ఒకదాని మీద ఒకటి డిసైడ్ అవుతూ ఉంటాయి, డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి రోజు అంటే ఇజ్రాయెల్, యుఎస్ అలాగే ఇరాన్, ముఖ్యంగా ఈ మూడు దేశాలు బీభత్సంగా యుద్ధం జరుపుకుంటున్న ఈరోజు ఎక్కువగా మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న గోల్డ్ రేట్లు ఇంపాక్ట్ అవుతున్నాయి, స్టాక్ మార్కెట్లు ఇంపాక్ట్ అవుతున్నాయి. దాని కారణంగా ఇండివిజువల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్స్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇది ఎటువైపు వెళ్తుందని తెలుసుకుందాం ఎనలిస్ట్ నరసింహ గారి మాటల్లో. లెట్స్ గో. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు సార్ డాలర్ 94 రూపాయలు ఉంది. దీనికి గల కారణం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని చెప్తా ఉన్నారు కొంతమంది. చాలా అనిస్థితి ఉంది ప్రపంచంలో, ఎప్పుడు ఏమవుద్దో తెలియదు. ఏ దేశానికి ఆ దేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం విధానం అందరూ చెప్తా ఉన్నారు. అయితే దీనివల్ల ఇండియాకి ఎటువంటి ఇంపాక్ట్ జరగబోతుంది? ముఖ్యంగా గోల్డ్ రేట్లు పడిపోతూ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి ఇంకో పక్కన. సో మనం డెవలప్మెంట్ పడిపోతున్నట్టే ఆ లెక్కన. మరి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? బేసిక్గా మీరు అన్నట్టు యుద్ధం అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన విషయమే. ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇబ్బంది పడితే మిగతా రిలేటెడ్ దేశాలు ఇండైరెక్ట్గా ఇబ్బంది పడతాయి. అండ్ ఇప్పుడున్న ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక దేశంలో ఏదైనా జరిగినా మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని ఎకానమీస్ మీద దెబ్బపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ సమ్ కంట్రీస్ లైక్ చైనా. ఎందుకంటే వాళ్ళు కాస్త డిఫరెంట్గా వేరే వాళ్ళతో కనెక్షన్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లాంటి కంపెనీస్ వాడకుండా వాళ్ళు సపరేట్ వాళ్ళ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు వాడకుండా అలా కాస్త డిఫరెంట్గా ఉంటాడు కాబట్టి. సో మీరు ఒకసారి గమనిస్తే ఎప్పుడైనా సరే వార్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ అనేవి ఏ దేశమైనా సంబంధం లేకుండా గ్యారంటీగా దే విల్ క్రాష్. అండ్ ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ డ్యూరేషన్ వార్ జరుగుతుండడం వల్ల ఈ క్రాష్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడా కూడా పెరుగుతున్నట్టు కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క కంప్లీట్ పోర్ట్ఫోలియో తీసుకుంటే 40 to 42% అది పడిపోయింది అన్ని రకాలుగా. నిఫ్టీ అయితే 10 to 15% పడిపోవడం. ఆ విధంగా ఓవరాల్గా ఒక పర్సన్ యొక్క పోర్ట్ఫోలియో అంటే ₹1,00,00,000 ఒక పర్సన్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే 60 లక్షలకు 62 లక్షలకు చేరుకుంది. ఆ లెవెల్లో 40% లాస్లో ఉన్నారని. ఇది రెండు రకాలు కాబట్టి, ఒకటి ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి లోయెస్ట్ పాయింట్ ప్రైస్లో ఎంట్రీ దొరుకుతుందని ఒక ఆశావహంగా చెప్తున్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వాళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెడితే నష్టపోతారని ఎవరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టలేదు అనుకోండి, దెన్ దట్ మనీ విల్ నాట్ గో ఇన్ టు ద కంపెనీస్. కంపెనీస్ కూడా ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే డబ్బులు, వాళ్ళు తీసుకునే షేర్స్లోంచి వచ్చే డబ్బులతోనే దే విల్ బి రన్నింగ్. సో స్టాక్ మార్కెట్లో డబ్బులు కంపల్సరీగా పెట్టాల్సిందే, అదర్వైజ్ స్టాక్ మార్కెట్ విల్ నాట్ రన్, పీపుల్ మనీతో రన్ అవుతుంది. ఇప్పుడు వార్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం అనేది గ్యారంటీ. సో అందరూ ఏమనుకున్నారు, ఒక వారం క్రాష్ అవుద్ది, వారం అయిపోద్ది, సో మళ్ళీ మెల్లగా రివైవ్ అవుద్దని. కానీ ఇప్పుడు సెకండ్ వీక్ దాటి థర్డ్ వీక్లోకి వచ్చింది, స్టిల్ వార్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంకో 2-3 వారాలు కూడా ఆగేటట్టు కనిపించలేదు, అన్లెస్ ఏదైనా పెద్ద మిరాకిల్ జరిగి ఏదో ఒక సైడ్లో కంప్లీట్ యుద్ధం అయిపోతే. సో ఈ కంటిన్యూడ్ డిక్రీజ్ అనేది జరిగే ఛాన్సెస్ ఇంకా ఉంది. రెండు, స్టాక్ మార్కెట్ తగ్గగానే నార్మల్గా ఏం జరుగుతుంది, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ పెరగాలి రూల్ ప్రకారం అయితే. కానీ ఇక్కడే యుఎస్ ఒక ట్రంప్ కార్డ్ వాడింది. యాక్చువల్గా ట్రంప్ వాళ్ళకి ట్రంప్ కార్డ్లకు పనికొచ్చారు. సో అక్కడున్న ఫెడరల్ వాళ్ళు ఏం చేశారంటే దే యాక్చువల్లీ క్రియేటెడ్ స్ట్రెంగ్త్ టు డాలర్కి స్ట్రెంగ్త్ వచ్చేలాగా డెసిషన్స్ తీసుకొని పెరగాల్సిందంతా గోల్డ్ రేట్లో పెరగకుండా ఇప్పుడు ఇన్వెస్టర్స్ డాలర్నే స్ట్రాంగ్ పాయింట్గా చూస్తున్నారు. సో దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ డాలర్. ఎప్పుడైతే ఒక దానికి డిమాండ్ పెరుగుతుందో దాని వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుంది, పెరుగుతుంది. సో డాలర్ పెరిగింది అంటే ప్రాబ్లం ఏంటంటే వేరే దేశాలు ఎవరైతే డాలర్ మీద డిపెండెంట్గా వాళ్ళ వాల్యూ చూసుకుంటారో వాళ్ళ కరెన్సీస్ అని తగ్గిపోతాయి. ఇప్పుడు వారికి స్టార్టింగ్ ముందు 92 పాయింట్ సంథింగ్ ఎంతో ఉండింది ఇండియన్ కరెన్సీ. ఈ 2-3 వీక్స్లో ఇట్ వెంట అప్ టు ₹94. ఇంత ఇమీడియట్ డాలర్ స్ట్రెంత్ అవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. ఏదో రూపాయి పెరుగుద్ది, మళ్ళీ ఒక 6 months మళ్ళీ అలా పెరుగుద్ది. కానీ ఎందుకంటే మనం మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్లో ఇట్ వాజ్ అరౌండ్ 85 or సంథింగ్, నవ్ ఇట్ కేమ్ అప్ టు 94. ట్రంప్ అనుకున్నట్టు సాధించాడు. అంటే ఏదైతే లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని కంట్రీస్ మధ్య యుద్ధం పెట్టడం అనేది అమెరికాకి ఎప్పటి నుంచో ఉందో దాన్ని ట్రంప్ ఎందుకంటే ఇంత క్యాపిటలిస్ట్, హీఈస్ ఫస్ట్ బిజినెస్ మ్యాన్ దెన్ ఓన్లీ ప్రెసిడెంట్ అంటుంటాం. సో హీ నోస్ వాట్ ఈజ్ వాట్. సో అందరూ ఏమనుకున్నారు, గోల్డ్ రేట్లు పెరిగిపోతాయి, మొన్న అసలు ఆల్రెడీ పెరిగింది కదా, ఇంకా ఘోరంగా పెరిగిపోతాయి ఎందుకంటే యుద్ధం వచ్చింది, స్టాక్ మార్కెట్ పడిపోతాయని గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ 160-170 రేట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 150కి పడిపోయింది గోల్డ్ రేట్. 3 lakh దగ్గర ఉన్నప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 240-245కి వచ్చేసింది. సో ఈ నష్టపోయిన డబ్బులన్నీ కూడా ఎవరైతే గోల్డ్ అమ్మేసి ఉంటారో ఇంతకుముందు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది. అక్కడ కూడా యూఎస్ అడ్వాంటేజ్ తెచ్చుకుంది. అండ్ చైనా ఈజ్ హోల్డింగ్ ఎ లాట్ ఆఫ్ సిల్వర్, కొన్ని 100 టన్నుల గోల్డ్ సిల్వర్ హోల్డ్ చేస్తుంది.
సో చైనా దగ్గర ఉన్న ఈ వేల టన్నుల గోల్డ్ సిల్వర్ రేట్ ఇప్పుడు తగ్గిపోయినట్టు. వాటిని నష్టం చేసి సో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి, డాలర్ దగ్గరికి వెళ్ళాయి ఇన్వెస్ట్మెంట్. సో డాలర్ రేట్ పెరగడం వల్ల ఎవ్రీ మనీ ఈజ్ ఇన్ఫ్లక్స్డ్ ఇన్ టు యూఎస్. సో దట్ ఈస్ ఎంత యుద్ధం జరిగినా ఇప్పుడు యూఎస్ వాడికి అడ్వాంటేజ్ లాగా మార్చుకున్నాడు. అంటే ఇది అసలు యుద్ధం చేసింది డాలర్ ఇలా ఇంక్రీజ్ అవడం కోసం కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇన్హెరెంట్ ప్లాన్ ఇది అయి ఉండొచ్చు. బయటికి మాత్రం ఇజ్రాయెల్ని బాబు నీ మాట వినట్లేదు, నీ మాట, ఎందుకంటే 1 year నుంచి ఇరాన్ నీ మాట వినట్లేదు అని ఇజ్రాయెల్కి ఎక్కిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో న్యూక్లియర్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. ఒక దెబ్బకి 2 పెట్ల అనేది సామెత ఉంటుంది, ఇక్కడ 5 పెట్ల అనేది అనాలని. ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం డిఫెన్స్ పరంగా వీక్ అవుద్ది, ఎందుకంటే యుద్ధం జరిగింది. ఇరాన్ వీక్ అవుద్ది, చైనా వీక్ అవుతుంది. చైనా అంటే లక్కీగా సపోర్ట్ చేయడం కూడా ఆగింది. రష్యా నుంచి కనుక వీళ్ళకి సపోర్ట్ వస్తే వాళ్ళది ఆల్రెడీ రష్యా మొన్న ఎకానమీ కూడా దెబ్బతినింది యుక్రెయిన్ వార్తో. సో వాళ్ళకి కావాల్సిన స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళందరినీ కొంచెం తగ్గించుకుంటే ఇది ఆటోమేటిక్గా ఎప్పుడు పెద్దగా కనిపిస్తుంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే అసలు యుఎస్ మేజర్ ఎజెండా ఎవరు కూడా ఆ ఫస్ట్ ప్రైమ్ కంట్రీ కింద అవ్వకుండా ఎప్పుడు తనే ఉండాలనే ఉద్దేశం. అవును. అండ్ ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ చెడు జరిగిన దాంట్లో మేజర్ విలన్ గా ఉండేది, తెలియకుండా ఉండేది అమెరికా అనే ఒక నినాదం. ఇవన్నీ కూడా నిజమేమో అనిపిస్తా ఉంది నాకు. ఫ్రంట్ ఫేస్ ఉండడు, అదేదో సినిమాలో నువ్వు తగ్గొద్దు నీ వెనక నేను ఉంటా అన్నట్టు ఆయన వెనక ఉంటాడు, ముందు వాళ్ళని ముందు పెడుతూ ఉంటాడు. లాభం వస్తే ముందోడికితో పాటు తనకు వస్తుంది, నష్టం వస్తే ముందోడు ఒకడికి నష్టం వస్తుంది. జనాలందరికీ తెలిసినా తెలియకపోయినా వితౌట్ అమెరికా సపోర్ట్ ఉక్రెయిన్ అంత యుద్ధం చేయలేదు, ఇజ్రాయెల్ అంత యుద్ధం చేయలేదు, డిఫెన్స్ అనేది చేసుకోగలిగారు. ఇంకో పక్క చైనా ఎంత పోరాడినా సరే చైనా ఆఖరికి పోరాడి ఓడిపోయిందని చెప్పొచ్చు. అవును, అంటే చైనా కూడా డైరెక్ట్ గా చేయదు, ఎందుకంటే ఇట్ డజంట్ వాంట్ టు ఎఫెక్ట్ ఇట్స్ ఎకానమీ. ఎందుకంటే చైనా కూడా అదే ఆలోచనలో ఉంటాడు కాబట్టి యుఎస్ వాడు ఏం ప్లాన్ చేసి ఉంటాడో మనవాడికి అర్థమై ఉంటుంది చైనా వాడికి. కాబట్టి ఎక్కువగా డైరెక్ట్ గా దిగట్ల మహా 2-3 నావలు పంపించి మీరు చూసుకుంటాను ఉంటాడు. బట్ ఎంత డిప్లొమాటిక్ గా ఉన్నా ఇండియాకి కూడా ఆఖరికి నష్టమే మిగులుతుందేమో ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ లో కొన్ని లక్షల కోట్ల డబ్బులు పోయాయి జనాలు, జనరల్ పబ్లిక్ బేసికల్లీ. సో ఓవరాల్ పోర్ట్ఫోలియోలో మినిమం 30 to 40% యావరేజ్గా పోయాయంటే ఈ డబ్బులన్నీ ఆబ్వియస్లీ ఇండియా నుంచి నష్టపోయినట్టే. అంటే ఇప్పుడు మనం పేరుకి మాత్రం థర్డ్ వరల్డ్ లాంచ్ కంట్రీ అంటారు, అంటే ఎకనామిక్ పరంగా కూడా మనం గ్రో అవుతూ 4th ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నాం. అండ్ కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒక అంటే ఒక కామన్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు పెట్రోల్కి 105 రూపాయలు కడతా ఉన్నాడు, ఎల్పిజి ఏమో 1200-1000 రూపాయలు పెట్టుకుంటా ఉన్నాడు. ఇంక దీనివల్ల మనం నిజంగా గ్రో అయ్యామంటారా? ఇక్కడ 2 చాలా విషయాలు మర్చిపోతున్నారు జనాలు. మన వాళ్ళు ఎందుకు హైయెస్ట్ ఎకానమీ అన్నారు, జీడిపి చూపించి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని మనకి ఓవరాల్గా కంట్రీ యొక్క ఎకానమీ ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది. కానీ పర్ క్యాపిటాలో ఇండియా ఏ ర్యాంక్లో ఉంది? పర్ క్యాపిటా అంటే ఏంటి, ప్రతి ఒక్క పర్సన్కి ఉన్న డబ్బుల్ని షేర్ చేస్తే ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అది మోర్ ఇంపార్టెంట్ అంటాను నేను. ఇప్పుడు మీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ 1,00,000 రూపాయలు 99,000 ఒక పర్సన్ దగ్గర ఉండి మిగతా 10 మంది పంచుకుంటే దానివల్ల లాభం ఏమొస్తుంది? సో ఇండియాలో ఉన్న 5% పీపుల్ దగ్గర 90% మనీ ఉంది. ఓకే. సో మిగతా 10% డబ్బుల్ని మిగతా 90% పంచుకోవాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ లైక్ నాట్ గ్రోత్. అది ఎట్లా అంటే ఇప్పుడు ఓన్లీ చేయి పెరిగింది ఒక పర్సన్కి, మిగతా వాళ్ళంతా అట్లే ఉందంటే దాన్ని క్యాన్సర్ అంటాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పర్ క్యాపిటా రూపంలో చూస్తే ఇండియా 140 కన్నా తక్కువ ర్యాంక్లో ఉంది. ఓకే. మీరు జీడిపి 4th ర్యాంక్ ఉందని చూస్తున్నారు. జీడిపి ఈజ్ నాట్ ద ఓన్లీ ఫిగర్. అన్ని చూసి, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు మీకు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లో వాడు 70-80 పారామీటర్స్ ఇస్తారు. ఫస్ట్ పారామీటర్ చూసి నాకు అన్నీ బాగున్నాయి అనుకోకూడదు. 70 పారామీటర్స్ అన్నీ బాగుంటేనే యువర్ స్ట్రాంగ్ అని. ఎక్కడ ఒక విటమిన్ తగ్గినా దానికి తగ్గట్టు టాబ్లెట్ వేసుకోవాలి. అట్లా ఎకనామిక్ కూడా 5-6 రకరకాల పారామీటర్స్ ఉంటాయి. మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓన్లీ గ్రాస్ జీడిపి ఒకటే చెప్తున్నారు. గ్రాస్ జీడిపి ప్రకారంగా ఇండియా ఓవరాల్గా ప్రొడ్యూస్ చేసే మనీ 4th, 4th. కానీ పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు, కెమెరా ఆయన ఉన్నారు, అందరు ఉన్నారు, ఒక్కొక్క తల మీదకి ఎంత డబ్బులు వస్తున్నాయి ఎకనమీ అని చూస్తే మనం 140 కంటే కింద ఉన్నాం. ఓకే. అంటే మరి దాని ప్రకారంగా మరి డెవలప్మెంట్ ఎలా ఉందో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మనం ఎటువైపు అడుగులు వేస్తాం అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని కనిపిస్తూ ఉంది. బట్ ఇది ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అన్నదానికి కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా దీనికి సంబంధించి అవేర్నెస్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంది. డెఫినెట్లీ కంట్రీ ఫస్ట్ దానికన్నా ముందు ఫ్యామిలీ ఫస్ట్ అని చాలామంది బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాడు తెలివైనవాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎమర్జెన్సీ ఫండ్స్ లాంటివి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎపిసోడ్కి ముఖ్య ఉద్దేశం కూడా బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అనేది నినాదం అనమాట. సో సార్ చెప్పిన విషయాల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అనే వాటిపై కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో రియాక్ట్ అవ్వండి. దాన్ని బట్టి మీ ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా మాకు అర్థమవుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
ధన్యవాదాలు.